నమస్తే. శ్రేష్ఠ గ్రూప్స్‌కి తిరిగి స్వాగతం. నేను శిరీష. పిఐబి ఎనాలిసిస్‌లో ఈరోజు మనం ఔట్ బ్రేక్ ఆఫ్ బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూ మళ్ళీ వచ్చింది అని 4, 5 డేస్ నుండి మనం రోజు వింటున్నాం కదా! సో, ఆ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? అందులో ఎన్ని రకాలున్నాయి? ప్రెజెంట్ దాని స్టేటస్ ఏంటి ఇండియాలో? ఎలాంటి మెజర్స్‌ని తీసుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని కంట్రోల్ చేయటానికి అనేది ఈ వీడియోలో చూద్దాం. బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా అని కూడా అంటారు. ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా ఏఐ. ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్జా అని ఉంది. ఇన్‌ఫ్లుయెన్జా అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్. ఇది కూడా ఒక వైరసే. వైరస్ అంటే ఏంటి? ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవులు మానవ శరీరంలోకి గానీ, జంతు శరీరంలోకి గానీ వెళితే ఏదైనా ఒక వ్యాధి వస్తుంది. డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్‌ని వైరసెస్ అని అంటారు. ఇందులో చాలా రకాల వైరసెస్ ఉన్నాయి. చాలా రకాల వైరసెస్. ఎందుకు ఏదైనా ఒక వ్యాధొస్తుంది బర్డ్స్‌కి గానీ, యానిమల్స్‌కి గానీ, హ్యూమన్ బీయింగ్స్‌కి గానీ అంటే బికాజ్ ఆఫ్ పాథోజన్స్, వైరసెస్, బాక్టీరియా వల్లనే ఏదైనా ఒక డిసీజ్ వస్తుంది. సో, ఇది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ విచ్ ఎఫెక్ట్స్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్. అంటే శ్వాసకి సంబంధించిన ఆర్గాన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. లైక్ నోస్, థ్రోట్ అండ్ లంగ్స్. ఇలాంటి వాటిని ఎఫెక్ట్ చేసే వైరల్ ఇన్ఫెక్షన్‌ని ఇన్‌ఫ్లుయెన్జా అని అంటారు. దిస్ ఈజ్ కంటాజియస్. కంటాజియస్ అంటే ఏంటి? ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ట్రాన్స్‌మిట్ అవుతుంది, అంటుకుంటుంది, అంటువ్యాధి. కంటాజియస్ డిసీజ్ అంటే అంటువ్యాధి అని అర్థం. ఈ ఇన్‌ఫ్లుయెన్జా అంటుకుంటుంది. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ which affects the respiratory organs such as nose, throat and lungs. ఇప్పుడు మనకి ఇన్‌ఫ్లుయెన్జా అంటే ఏంటో అర్థమైంది. చాలా రకాల ఇన్‌ఫ్లుయెన్జాస్ ఉంటాయి గదా! సో, ఈ పర్టిక్యులర్ బర్డ్ ఫ్లూకి అన్న ఈ ఇన్‌ఫ్లుయెన్జాని ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా అని అంటారు. Avian influenza viruses have been circulating worldwide for centuries with 4 known major outbreaks recorded in the last century. చాలా శతాబ్దాలుగా ఈ వైరసెస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ సెంచరీలో గత శతాబ్దంలో అయితే 4 సార్లు మేజర్‌గా అవుట్ బ్రేక్ అయ్యాయి. ఇండియాలో 2006లో ఫస్ట్ మేజర్‌గా అవుట్ బ్రేక్ అయింది. ఇప్పుడెందుకు న్యూస్‌లో ఉంది అని అంటే 1700 వలస పక్షులు. అంటే పక్షులు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఈ వింటర్ సీజన్‌లో లైక్ అక్టోబర్, నవంబర్ ఈ టైంలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వలస ఎళ్తాయన్నమాట. సో, అట్లా ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో లైక్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి కొన్ని స్టేట్స్‌లో వలస పక్షులు చనిపోయాయి. చనిపోయినప్పుడు కుప్పలు కుప్పలుగా చనిపోయాయి చాలా. వాటి బ్లడ్ శాంపిల్స్‌ని తీసుకెళ్ళి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్‌లో భోపాల్‌లో ఉన్నదానికి పంపించారు. అప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి దీనికి ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా టైప్ H5N8 టైప్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా వల్ల ఇవి చనిపోయాయి అని వాళ్ళు చెప్పారు. సో, అందుకు ఇది ఇప్పుడు కంటాజియస్ కదా! ఇది ఇన్‌ఫ్లుయెన్జా అంటే అంటువ్యాధి. అంటే ఒక బర్డ్ నుంచి ఇంకొక బర్డ్‌కి, ఇంకొక బర్డ్‌కి చాలా పక్షులకి ఇది వ్యాప్తి చెందుతుంది. సో, అందుకే ఇది ఇప్పుడు న్యూస్‌లో ఉంది. సో, యాక్చువల్‌గా ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా అంటే ఏంటో చూద్దాం. బర్డ్ ఫ్లూ ఆల్సో దీన్ని ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా అని అంటారు. హైలీ కంటాజియస్ అంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది, అంటుకుంటుంది ఈ వైరస్. సివియర్ రెస్పిరేటరీ డిసీజ్ అంటే శ్వాస తీసుకోవడానికి లంగ్స్‌కి, నోస్‌కి ఇట్లాంటి వాటిని చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ వ్యాధి వస్తుంది. ఎలాంటి పక్షులని ఇది మెయిన్‌గా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఫుడ్ ప్రొడ్యూసింగ్ బర్డ్స్. అంటే ఫుడ్ ప్రొడ్యూసింగ్ అంటే మనం ఆహారంగా తీసుకునే పక్షులు ఏవైతే ఉన్నాయి అంటే ఈ చికెన్స్ అంటే కోళ్ళు, టర్కీ కోళ్ళు, క్వేల్స్, గ్యూనియా ఫోల్. గ్యూనియా ఫోల్ అంటే ఏంటి అంటే చీమకోళ్ళు. చీమకోళ్ళు అంటే కొంచెం చుక్కలు ఉంటాయి అవి. కోళ్ళలానే ఉంటాయి. చాలామంది పెంచుకుంటారు. యాస్ వెల్ యాస్ పెట్ బర్డ్స్ అంటే పెంపుడు పక్షులు, ఇంకా అడవి పక్షులనన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది ఇది. ఈ ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా అనే ఈ వైరస్ అన్నమాట. అకేషనల్లీ మమ్మల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ మే కాంటాక్ట్ విత్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా. ఇది మెయిన్‌గా పక్షులలోనే ఉన్నప్పటికీ అకేషనల్‌గా అంటే ఎప్పుడైనా గానీ మమ్మల్స్ అంటే ఏంటి? మమ్మల్స్ అంటే
పాలిచ్చి పెంచే జంతువులని మామ్మల్స్ అని అంటారు. ఇచ్చి పెంచే జంతువులు ఏంటి? చాలా ఉన్నాయి. ఎలిఫెంట్స్, డీర్స్, క్యాట్, డాగ్ ఇవన్నిటిని పాలిచ్చి పెంచే జంతువులే కదా! ఈ పాలిచ్చే జంతువులకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ హ్యూమన్ కూడా మామ్మలే కదా! పాలిచ్చి పెంచే జంతువులు. సో, వీటికి కూడా రావచ్చు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కాంటాక్ట్. ఇది ఈ బర్డ్స్ నుంచి ఈ ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా హ్యూమన్ బీయింగ్స్‌కి రావటం కష్టము. కానీ పాసిబులే. సాధ్యమే. ఆల్‌దో కుకింగ్ ద బర్డ్ మీట్ లైక్ చికెన్ కిల్స్ ద వైరస్ ఇన్ ఇట్ ఏబుల్స్ టు ఇన్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ వైల్ హ్యాండ్లింగ్ ఆర్ వాషింగ్ ద రా మీట్. ఈ బర్డ్స్‌ని ఏవైతే ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నాయో ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా వాటిని కుక్ చేసి తిన్నప్పుడు వైరస్ చనిపోతుంది. కానీ దాన్ని హ్యాండిల్ చేసే అప్పుడు అంటే దాన్ని పట్టుకునే అప్పుడు తీసుకొనొచ్చి కట్ చేసి దాన్ని వాష్ చేసే అప్పుడు మనుషులకు వచ్చే ఛాన్స్ ఉంది. పాసిబులే. కష్టమే కానీ పాసిబులే. అండ్ క్లాసిఫికేషన్. ఈ ఇన్‌ఫ్లుయెన్జా వైరసెస్‌ని ఎలా క్లాసిఫై చేశారనంటే ఈ ఇన్‌ఫ్లుయెన్జా అనేది ఒక వైరస్. ఈ వైరస్‌లో ఇంకా సబ్ టైప్స్ ఉన్నాయన్నమాట. వాటి సర్ఫేస్ ప్రోటీన్స్‌ని బట్టి 2 టైప్స్ ఉన్నాయి. హెచ్ఏ అండ్ ఎన్ఏ. హెమాగ్లుటినిన్, న్యూరామైండసిస్ ఈ 2 టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద వైరసెస్ దట్ హ్యాస్ అన్ హెచ్ఏ7 ప్రోటీన్ అండ్ ఎన్ఏ9 ప్రోటీన్ ఈస్ డెసిగ్నేటెడ్ యాస్ సబ్ టైప్ హెచ్7ఎన్9. ఈ ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జాలో చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఆ రకాల్లోకి వాటి సర్ఫేస్ ప్రోటీన్‌ని బట్టి ఏమో కొంచెం తేడా ఉంటుంది కదా! వాటిని హెచ్‌పిఏ1, హెచ్5ఎన్1, హెచ్5ఎన్8 అని చాలా రకాలుగా వాటిని సబ్ డివైడ్ చేశారన్నమాట. ఈ హెచ్‌పిఏ1 అండ్ హెచ్5ఎన్1 అనే ఈ వైరసెస్ బర్డ్స్‌లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అండ్ హెచ్‌పిఏ1 అండ్ హెచ్5ఎన్1 అనేది ఇది పౌల్ట్రీ అంటే ఫార్మ్స్ ఉంటాయి కదా! కోళ్ళ ఫారంలు వాటిలో చాలా వేగంగా వ్యాప్తి చెంది అన్నీ ఒకేసారి చనిపోతాయన్నమాట. ఈ ఇన్‌ఫ్లుయెన్జా ఇది ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా టైప్స్. అయితే ఈ ఇన్‌ఫ్లుయెన్జాని 3 టైప్స్‌గా డివైడ్ చేశారు. ఏ, బి, సి అని. ఇన్‌ఫ్లుయెన్జా వైరసెస్‌ని అంటే రెస్పిరేటరీ ఆర్గాన్స్‌ని ఏవైతే ఎఫెక్ట్ చేసే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఈ వైరసెస్‌ని 3 టైప్స్‌గా డివైడ్ చేశారు. ఏ, బి, సి అని. టైప్ ఏ ఏమో యానిమల్స్‌కి ఇన్ఫెక్ట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ జునాటిక్. ఇక్కడ స్ట్రెస్ చేసి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే జునాటిక్ అంటే ఏంటి అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందితే దాన్ని జునాటిక్ డిసీజెస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రేబీస్ అంటే ఏంటి? కుక్క కరిస్తే మనకి రేబీస్ వస్తుంది కదా! సో, కుక్క నుండి మనకొస్తుంది. అంటే జంతువుల నుండి మనుషులకి సోకితే దాన్ని జునాటిక్ అని అంటారు. మీనింగ్ ఇట్ కెన్ ఇన్ఫెక్ట్ యానిమల్స్ అండ్ ఆల్సో హ్యూమన్స్. సో, దాన్ని జునాటిక్ అని అంటారు. టైప్ బి అండ్ సి. బి ఇంకా సి ఇన్‌ఫ్లుయెన్జాస్ ఏమో హ్యూమన్ బీయింగ్స్ మనుషులకు సోకుతుంది. కొన్ని మైల్డ్ డిసీజెస్ వస్తాయి. లైక్ కొన్ని పెయిన్స్, కాఫ్, కోల్డ్ అలాంటివి డిసీజెస్ వస్తాయన్నమాట. ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జాలో సబ్ టైప్ ఏంటి అంటే ఏహెచ్5ఎన్1, ఏబిసి ఉన్నాయి కదా! ఇవి మెయిన్‌గా యానిమల్స్‌కి ఇన్ఫెక్ట్ చేసేదేమో ఈ టైప్ ఏ కదా! అందులో ఏహెచ్5ఎన్1, హెచ్7ఎన్9, హెచ్9ఎన్2 అనేవి. ఏవో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వాటిలో. స్ట్రక్చర్‌లో కావచ్చు, దేంట్లో అయినా ఉంటే వాటికి ఇలా పేర్లు పెట్టారు. సో, ఇండియా వాస్ డిక్లేర్డ్ free from avian influenza in July 2015 after completion of disinfection and post surveillance. అంటే ఇండియాలో జూలై 2015లో మా ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా ఏమీ మా దగ్గర లేదు అని ఇండియా చెప్పిందనమాట. డిసిన్ఫెక్ట్ చేసి, క్లోజ్‌గా అబ్జర్వ్ చేసి, సర్వేలెన్స్ అంటే ఏంటి? పర్యవేక్షించటం, గమనించటం, నిజంగా వైరస్ ఉందా లేదా అని పర్యవేక్షించి లేదు అని చెప్పి డిక్లేర్ చేశారు. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనంటే కంట్రీలో ఒకవేళ ఈ ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా వస్తే పౌల్ట్రీ ఇండస్ట్రీ, కోళ్ళ ఫారాలు, ఇంకా ఈము పక్షుల ఫారాలు, ఈ పక్షులవి అన్ని ఫోరమ్స్ ఉంటాయి కదా! ఈ పౌల్ట్రీ ఫార్మ్స్. సో, ఇవన్నిటికి చాలా నష్టం జరుగుతుంది. రైతులు చాలా నష్టపోతారు. మోర్టాలిటీ ఇన్ దేర్ ఫ్లాక్స్ అంటే ఏంటి? పక్షులు చాలా ఒకే రకమైన పక్షులు చాలా ఉంటాయి. వాటిని ఫ్లాక్స్ అని అంటారు.
మోర్టాలిటీ అంటే డెత్ రేట్ ఎక్కువగా ఉంటుంది. విచ్ రేట్స్ ఆఫెన్ అరౌండ్ 50%, 50% చనిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే బయోసెక్యూరిటీ మెజర్స్‌ని తీసుకొని, గుడ్ హైజీన్ అంటే చాలా క్లీన్‌గా మెయింటైన్ చేస్తూ ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ డిసీజ్‌ని. ఇంకా వేరే పక్షులకి సోకకుండా ఉండటం కోసం. దీన్ని ఎలా ఎరాడికేట్ చేయొచ్చు, టోటల్‌గా నిర్మూలించొచ్చు ఈ వ్యాధిని అనంటే, if the infection is detected in animals, a policy of culling infected and contact animals is normally used in an effort to rapidly contain, control and eradicate the disease. ఈ వ్యాధిని కంప్లీట్‌గా మొత్తానికే ఎరాడికేట్ చేయటం కోసం పాలిసీ ఆఫ్ కల్లింగ్‌ని యూజ్ చేస్తారు. కల్లింగ్ అంటే ఏంటి అంటే, ఈ డిసీజ్‌ని స్ప్రెడ్ కాకుండా ఆ పక్షులను చంపేయటం, ఆ యానిమల్స్‌ని చంపేయటాన్ని కల్లింగ్ అని అంటారు. లాస్ట్ ఇయర్ ఏదో దేశంలో ఒంటెలని, క్యామెల్స్‌ని చంపేశారు. కల్లింగ్ అని అంటారు దాన్ని. వేరే వేరే పక్షులకి అది సోకకుండా ఉండడం కోసం ఏవైతే ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నాయో వాటిని చంపేస్తారనమాట. ఇంకా ట్రీట్మెంట్ ఏమీ ఇవ్వకుండా. సో, అది ఒక మెథడ్ ఎరాడికేట్ చేయటానికి డిసీజ్. ఇండియాలో స్టేటస్ ఎలా ఉంది అంటే, ప్రీవియస్‌లో మొన్న 2019లో ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా H5N1 అనే టైపు ఏమీ లేదు అని వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్‌కి చెప్పారు. అయితే ఇది ఎప్పటి వరకు లేదు అని ఉంటుందంటే, ఇంకొక అవుట్ బ్రేక్ వచ్చే వరకు మనకి ఆ రిపోర్ట్ అదే స్టేటస్‌లో ఉంటాం మనం. లేదు, ఇండియాలో ఈ వైరస్ లేదు అనే ఒక స్టేటస్‌లో మనము ఉంటాము. కానీ ఇప్పుడు వచ్చింది. ఇన్ఫెక్షన్ ఇన్ హ్యూమన్స్ ఇస్ నాట్ ఎట్ రిపోర్టెడ్ ఇన్ ఇండియా దో ద డిసీజ్ ఇస్ జునాటిక్. ఈ డిసీజ్ జునాటిక్ అంటే ఈ పక్షుల నుంచి మనుషులకు వస్తుంది. కానీ ఎప్పుడు ఇండియాలో మనుషులకి ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది అని రాలేదన్నమాట. ద డిసీజ్ స్ప్రెడ్స్ మెయిన్లీ బై ఇండియా. భారతదేశంలో ఎందుకు ఈ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది, వ్యాప్తి చెందుతుంది అంటే, అది వలసొచ్చిన పక్షుల ద్వారానే. ఈ వింటర్ మంత్స్‌లో వస్తాయి అన్నమాట. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వస్తాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has also set up a control room in New Delhi to keep watch on the situation and to take stock on daily basis of preventive and control measures undertaken by state authorities. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అని ఒకటి ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదొక కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసింది. దాని టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇండియాలో దీని పరిస్థితి ఎలా ఉంది అని మానిటర్ చేయటం కోసం డైలీగా ఏమైనా కంట్రోల్ మెజర్స్ ఏం తీసుకుంటున్నారు స్టేట్ అథారిటీస్, అవన్నిటిని కంట్రోల్ చేయటం కోసం, మానిటర్ చేయటం కోసం, చూడడం కోసం ఒక కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశారు. ఒక యాక్షన్ ప్లాన్‌ని తీసుకొని వచ్చారు ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జాని ప్రివెంట్ చేయటం కోసం. లైక్ ఇంకొక వేరే పక్షులకి పౌల్ట్రీ ఫార్మ్స్‌లో వేరే పక్షులకి అంటుకోకుండా కొన్ని బయోసెక్యూరిటీ ప్రివెంటివ్ మెజర్స్‌ని తీసుకోవటము, ఎక్కడైతే శానిటైజ్ చేయటం, డిసిన్ఫెక్ట్ చేయటం, తర్వాత చనిపోయిన పక్షులని ప్రాపర్‌గా డిస్పోజ్ చేసి పడేయటం, శాంపిల్స్‌ని తీసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎలా ఉంది సిచ్యువేషన్ అన్నట్టుగా చాలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారు. చాలా స్టేట్స్ కూడా తీసుకుంటున్నారు. సో, ఏదైనా ఉంది, ఎంత ఉంది అనేది, ఎన్ని పక్షులు చనిపోతున్నాయి, ఎన్ని పక్షులకి ఇన్ఫెక్ట్ అయింది అని వెంటనే రిపోర్ట్స్ కూడా ఇస్తున్నారు. నెసెసరీ మెజర్స్ తీసుకుంటున్నారు. ఇందాక మనం అనుకున్నాం ఇండియాలో 2019లో వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఏవియల్ ఇన్‌ఫ్లుయెన్జా అని, బర్డ్ ఫ్లూ లేదు అని చెప్పారు. ఎవరికి ఇచ్చారు? వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. జంతువుల ఆరోగ్యం కోసం ఒక ప్రపంచ సంస్థ ఉంది. దాన్ని OIE అని అంటారు. ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. యానిమల్ హెల్త్ ప్రపంచవ్యాప్తంగా జంతువుల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఏర్పరిచిన సంస్థ ఇది. ఈ సంస్థని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్ చేసింది. 2018లో ఇందులో 182 సభ్యులున్నారు, దేశాలున్నాయి. ఇండియా కూడా ఒక మెంబరే. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్‌లో ఉంది. That's it. This is about bird flu. So for more videos, please do subscribe to Shrestha Groups. Thank you.